స్వరాలంకరణకి స్వాగతం. నేను తణుకులో మొదటి తరగతిలో చేరానని చెప్పాను కదా. రెండో తరగతికి మళ్ళీ రాజమండ్రిలో నివేదిత కిషోర్ విహార్లో చేరాను. అప్పుడు స్కూల్ యానివర్సరీకి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే గేయ నాటికలో డాన్స్ చేయడం గుర్తుంది. మళ్ళీ 5వ తరగతికి ఎలమంచిలి స్కూల్లో చేరాను. అక్కడ దసరాలకి పిల్లలందరం టీచర్స్తో కలిసి దసరా పాటలు పాడుకుంటూ అందరిళ్ళకి తిరిగాం. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అంటూ పాడడం గుర్తుంది. ఆ రోజు మేమందరం మా ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ పిల్లలకి పప్పు బెల్లాలతో పాటు బూందీ లడ్డు కూడా పెట్టింది. మా టీచర్లందరికీ కారం తీపి పదార్థాలు చేసి పెట్టింది. మా నాన్నగారు మా చేత టీచర్లందరికీ తాంబూలంలో డబ్బులు పెట్టి ఇప్పించారు. అందరం గోలగోలగా అరుచుకుంటూ అమ్మ పెట్టినవి తిన్నాం. అదంతా బాగా గుర్తుంది. 6వ క్లాస్లో రాజమండ్రి సిటీ హై స్కూల్లో చేరాను. అదే స్కూల్లో మా చిన్నక్క 9వ క్లాస్ చదివేది. ఆ స్కూల్లో మా బాబాయ్ అంటే మా పెద్ద తాతగారి అబ్బాయి పెద్ద క్లాసులకి లెక్కల మాస్టర్. నాకు ఏం కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని. మా చిన్నక్కకి లెక్కల మాస్టర్ కాబట్టి చిన్నక్క ఆయన్ని చూసి భయపడేది. పైగా నన్ను కూడా ఆయన దగ్గరికి వెళ్ళవద్దనేది. నేను ఒప్పుకోనుగా అన్నింటికి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. పైగా బాబయ్య నీ దగ్గరికి వెళ్ళమని మా అమ్మ చెప్పింది అనేదాన్ని. ఆయన నవ్వేసి అలాగే లేమ్మా చూస్తానులే అనో, లేకపోతే చేస్తానులేవే అనేవారు. రోజు స్కూల్కి వెళ్ళటానికి గొడవే. చిన్నక్క నడిచి వెళ్దామనేది. స్కూల్ చాలా దూరం, అందుకని నేను రిక్షాలో వెళ్దామనేదాన్ని. మా అమ్మ మమ్మల్ని ఇద్దరినీ సముదాయించి స్కూల్కి పంపడానికి ఎంతో కష్టపడేది. అంతే. తర్వాతి ఏడు నన్ను కొంచెం దగ్గర స్కూల్లో వేశారు. నేను 7, 8, 9 క్లాసులు దానవాయిపేట మున్సిపల్ హై స్కూల్లో చదివాను. అక్కడ 7వ తరగతిలో లెక్కల పరీక్ష రోజు నేను ఖాళీ పేపర్ ఇచ్చేశానని ఇంతకుముందే చెప్పాను కదా. ఎన్నో ఎస్సే రైటింగ్ పోటీలు ఈ స్కూల్లో పెట్టేవారు. నాకు కొన్ని బహుమతులు కూడా వచ్చాయి. ఇంకా 10, 11 క్లాసులకి నిడదవోలు వచ్చాం. ఇక్కడ జరిగినవి కూడా కొన్ని మీకు చెప్పాను. రోజు స్కూల్ అసెంబ్లీలో నేను, నా ఫ్రెండ్స్ సీత, లీలా, నాగమణి కలిసి ప్రార్థన పాడేవాళ్ళం. జాతీయ పండుగలకు మా నాన్నగారు పాటలు రాసి మాకు నేర్పించేవారు. ఆ పాటలు నేను, నా ఫ్రెండ్స్ కలిసి స్టేజ్ మీద పాడేవాళ్ళం. కిందటి వారమే సీత ఫోన్ చేసినప్పుడు ఇద్దరం అదే గుర్తు చేసుకున్నాం. 12వ తరగతికి మళ్ళీ రాజమండ్రికి వచ్చి షాడే గర్ల్స్ హై స్కూల్లో చేరాను. అక్కడ ఎలా చేరానో, మా హెచ్ఎం ఎంత స్ట్రిక్ట్గా ఉండేవారో కూడా మీకు చెప్పాను. మా హెచ్ఎం పేరు మిస్ సాల్మన్. మాతో ఎంతో చక్కగా మాట్లాడేవారు. అంత చక్కగా క్రమశిక్షణ కూడా ఉండేది. మా క్లాసులో పిల్లల్ని 4 గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క వారం పని చెప్పేవారు. ఆ గ్రూప్ వాళ్ళు ఆ వారం అంతా స్కూల్ అయిపోయాక క్లాస్ రూమ్ తుడిచి సర్దాలి. ఎవరైనా ఏమైనా మర్చిపోతే తీసి జాగ్రత్త చేయాలి. ఇంకా టీచర్స్ ఏం చెప్తే అది చేయాలి. మాకు ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఒక కుర్చీ, ఒక డెస్క్ ఉండేది. 2 డెస్కులు ఒకవైపు, 2 డెస్కులు ఇంకోవైపు ఉంటే మధ్యలో ఒక డెస్క్ ఉండేది. టీచర్స్ ఈ మధ్యలో నడుస్తూ మమ్మల్ని అందరినీ చెక్ చేస్తూ ఉండేవారు. ప్రతి వరుసలో 5 అమ్మాయిలం కూర్చునేవాళ్ళం. నేను పొట్టి కాబట్టి ఎప్పుడు మొదటి వరుసలోనే కూర్చునేదాన్ని. ఎవరి డెస్క్ వాళ్ళకే కాబట్టి కొంతమంది వాళ్ళవి కొన్ని పుస్తకాలు డెస్క్లు పెట్టి తాళం వేసుకుని ఇంటికి వెళ్ళేవారు. మరి చాలా పుస్తకాలు మోసుకురావాల్సి వచ్చేది మాకు. అందుకని అన్నమాట. మాకు మెరిట్ చార్ట్ అని క్లాసులో పెట్టేవారు. 4 గ్రూపుల్లో ఏ గ్రూపులో ఎక్కువ మంది పాస్ అయ్యారో, ఎంతమంది ఫెయిల్ అయ్యారో అనే వివరాలే కాకుండా ఏ సబ్జెక్ట్స్లో ఎంతమంది పాసో, ఎంతమంది ఫెయిలో ఎంతో వివరంగా రాసి ఉండేది. త్రోబాల్ బాగా ఆడేవాళ్ళం. డ్రాయింగ్ క్లాస్, మ్యూజిక్ క్లాస్, గేమ్స్ పీరియడ్ అన్నీ ఉండేవి. మాకు తోట పని కూడా ఉండేది. ప్రతి క్లాస్కి కొంత ఖాళీ స్థలం ఇచ్చేవారు. విత్తనాలు, మొక్కలు మేమే తెచ్చి వాటిని పాతి పెంచి అవి పువ్వులు, కాయలు కాస్తే మేమే కొనుక్కోవాలి. సరదాగా భలే ఉండేది. ఇలా ఒక్కొక్క స్కూల్లో కొన్ని నేర్చుకుంటూ డిగ్రీలోకి అడుగుపెట్టాను.